నమస్తే సార్. నమస్తే సార్, నారా భువనేశ్వరి వాయిస్ ఒకటి బయటికి వచ్చింది. అది నిజమా అబద్ధమా అని సెకండరీ, కానీ బూతులు ఎక్కువగా ఉన్నాయి అందులో. సో ఎంతవరకు అవకాశం ఉంది సార్ ఆమె మాట్లాడింది రియల్గా ఇలా? నారా భువనేశ్వరి బూతుల ఆడియో లీక్ ఒకటి అయింది. దాన్ని వైసీపీ వాళ్ళు విపరీతంగా ప్రచారంలో పెట్టారు. సహజంగానే ఇవాళ ఉన్న మీడియాకి ఇట్లాంటివి వచ్చినప్పుడు దాన్ని అందరూ కూడా ప్రచారంలో పెడతారు. అంటే తెలుగుదేశం మీడియా అయినా కూడా దాన్ని ఖండించడం ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ఆడియోలో ఉన్నది ఏంటంటే ఎవరో ఒక వ్యక్తి ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నట్టుగా ఉంది. సో దాంతో అతన్ని విపరీతంగా తిడుతుందామె. తిడుతున్నప్పుడు మిమ్మల్ని మానిటరింగ్ చేయాలని నేను అని చెప్తుంది, నన్ను ప్రాణం తీస్తున్నారు అని అంటుంది. అంటే బాగా విసిగి వేసారినట్టుగా ఆమె కనిపిస్తుంది వాళ్ళ యాటిట్యూడ్తో. కోపం అయితే కనిపిస్తుంది ఆ వాయిస్లో. ఇంకా దాంట్లో మామూలుగా కోపం వచ్చినప్పుడు ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవుతారు. ఆమె బూతులతో రియాక్ట్ అయింది. అంటే లమ్ డాష్ వాడింది, ఇంకా రకరకాల బూతులు వాడింది. మధ్యలో నేను పెద్దింట్లో పుట్టాను, మీకంటే పెద్దింట్లో పుట్టాను అని అంటుంది. మీరు చెత్త కుప్పలో పుట్టారు, చెత్తన డాష్ ఇట్లా మాట్లాడుతుంది. సో అంటే వాళ్ళు దళితులు అనేది వీళ్ళు చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. దళితులా కాదో తెలియదు, కానీ మొత్తానికి ఆమె కంటే తక్కువ అనేది ఆమె ఫీల్ అవుతుంది. అంటే ఈ బీసీలో దళితులు అయి ఉండాలి, ఎందుకంటే ఆమె కమ్మ అని మన అందరికీ తెలుసు, ఎన్టీఆర్ కూతురు, చంద్రబాబు భార్య. సో కాబట్టి మీరు తక్కువ కులం వాళ్ళు అన్నట్టుగా ఆ పదం వాడలేదు, కానీ చెత్తకుప్పలో పుట్టారు అట్లాగా మాట్లాడుతుంది. నేను మీకంటే పెద్ద కులంలో పుట్టాను అని కూడా మాట్లాడుతుంది. సో ఓవరాల్గా బూతులైతే బాగానే వాడింది ఆమె. దాంట్లో చాలామంది స్త్రీలు కూడా కోపం వచ్చినప్పుడు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇవాల్టి జనరేషన్ అంటే ఇంగ్లీష్లో తిట్టేయగలరు. దాంట్లో ఆమె కూడా ఇంగ్లీష్లో కూడా మధ్యలో బీతో స్టార్ట్ అయ్యే ఒక పదం వాడింది. సో అలాగా బూతులు అనేది కామన్, కొన్ని ఏరియాల నుంచి వచ్చిన వాళ్ళకి కామన్. సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు కూడా, ఇప్పుడు బాలకృష్ణ కూడా బూతులు మాట్లాడతాడు లొకేషన్లో. ఆయనకు బూతులు మాట్లాడకపోతే ఒక వాక్యం కూడా కంప్లీట్గా రాదు, అలవాటు అయిపోయింది. అట్లా చాలామందికి బూతులు లేకుండా వాక్యాలు రావు. పల్లెల్లో కూడా మనం చూస్తే కొన్ని రకాల పల్లెలు, మా పల్లెలు అయితే చిత్తూరు జిల్లా, బూతులు లేకుండా మాట్లాడేవాళ్ళు కాదు అప్పుడు, ఆడవాళ్ళైనా మొగాళ్ళైనా. అంటే అలవాటు అయిపోయింటారు. సో అది లేకుండా ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. బట్ ఆమె అయితే బూతులు మాట్లాడుతుంది. ఇది అంటే ఆమెకి ఏదో ఫ్రస్ట్రేషన్ క్రియేట్ అయింది. ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఆమె బూతులు మాట్లాడడం అవి చేస్తుంది. ఇది బేసిక్గా. మామూలుగా ఇప్పుడు ఆమె చేసింది ఘోరమైన విషయమా అంటే, అవతల దళితులు ఉంటే మాత్రం దళితుల్ని ఇలా మాట్లాడతారా, ఇంత బూతులు తిట్టడం, ఇంత అహంకారం పూరితంగా మాట్లాడతారు అనేది ఖచ్చితంగా ఇష్యూ అవుతుంది. అంటే ప్రైవేట్గా నడిచిపోతే ఓకే, కానీ ఒకసారి పబ్లిక్ అయినాక ఇది దళితులే అని తేలితే, ఇది ఆమె వాయిసే అని తేలితే ఖచ్చితంగా దళితుల్లో ఒక రకమైన అభిప్రాయం ఏర్పడుతుంది వీళ్ళకి. ఎందుకంటే అంతకుముందు చంద్రబాబు ఎవరైనా దళితుల్లో పుట్టాలని కోరుకుంటారా ఇలాంటివి ఏదో అన్నారు కాబట్టి ఇట్లాంటివన్నీ మళ్ళీ తీసుకొస్తారు వైసీపీ వాళ్ళు. దీన్ని విపరీతంగా వైరల్ చేస్తారు, ఆల్రెడీ చేస్తున్నారు వైరల్. అయితే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది ఆమె వాయిసేనా లేకపోతే ఏఐని ఉపయోగించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వాయిస్ క్లోనింగ్ ఏమైనా చేశారా? ఇవాళ వాయిస్ క్లోనింగ్ అనేది దగ్గరికి వచ్చేసింది. నేను చాలా వీడియోలకి వాయిస్ ఓవర్లకి వాయిస్ క్లోనింగే పెడతాను. కాకపోతే ఏంటంటే వాయిస్ క్లోనింగ్ ఇప్పటివరకు ఉన్న టెక్నాలజీలో కొద్దిగా ఆర్టిఫిషియల్ టోన్ తెలిసిపోతుంది. ఈమె వాయిస్ అయితే నాకు అలాగ అనిపించలేదు, ఇది ఆర్గానిక్గానే నాకు అనిపించింది. మామూలుగా అయితే మనం చాలా వినొచ్చు, దొరుకుతాయి మనకి ఆర్టిఫిషియల్ క్లోనింగ్ వాయిస్లు. అందులో కొంత తెలిసిపోతుంది మనకి, జాగ్రత్తగా గమనిస్తే తెలిసిపోతుంది. ఇది అలాగైతే లేదు. ఇదైతే నాకు తెలిసి ఆమె ఒరిజినల్ వాయిస్ అని నేను అనుకుంటున్నాను. బట్ అఫిషియల్గా అయితే నేనేమి అథెంటిక్ పర్సన్ కాదు కాబట్టి ఒరిజినల్ తేలాల్సిందైతే ఫోరెన్సిక్ ల్యాబ్లో తీసుకెళ్తే వాళ్ళు తేల్చగలరు కరెక్ట్గా వాయిసా కాదని. అది కూడా గవర్నమెంట్ అయితేనే బెటర్. ప్రైవేట్ అంటే మళ్ళీ మనకి డబ్బులు తీసుకొని మనకు అనుకూలంగా కాదని చెప్పమంటే కాదని చెప్తారు, అవునని చెప్పమంటే అవునని చెప్తారు. కాబట్టి ఇది గవర్నమెంట్ దీంట్లో తేలాలంటే ఎవరు తేల్చాలి, ఇది ప్రాబ్లం అవుతుంది. సో అందుకని తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే ఇది
ఫేక్ ఆడియో వైసీపీ వాళ్ళు ఉపయోగించుకొని డీప్ ఫేక్ టెక్నాలజీతో చేశారు, సో ఇది రాంగు అని వాళ్ళు అంటున్నారు. లేదు మీకు దమ్ముంటే మరి ఎఫ్ఎస్ఎల్కి పెట్టండి అని వీళ్ళు అడుగుతున్నారు. సో ఏదేమైనా నమ్మేవాళ్ళు నమ్ముతారు, ఎక్కువ మంది నమ్ముతారనే నేను అనుకుంటున్నాను. ఆమె వాడిన పదాలు అవన్నీ కూడా ఆమె పదాలే, అవి ఆమె మాట్లాడే భాష ఆ రకం ఉంటుంది. చంద్రబాబుది వచ్చినప్పుడు అప్పుడు ఇంకా డీప్ ఫేక్ రాలే కాబట్టి అది నా వాయిస్ కాదు మిమిక్రీ అన్నారు అప్పట్లో. సో కానీ అది ఎవరు నమ్మలే, మిమిక్రీ అని నమ్మలే, చంద్రబాబుదని అందరూ నమ్మారు అది. ఎందుకంటే ఆయన మాట్లాడిన పద్ధతి అదంతా, అది ఫోరెన్సిక్లో కూడా ఆయన వాయిస్ తేలిందన్నారు. కానీ వీళ్ళు అమెరికాలో తీసుకెళ్ళి నేను చెప్తున్నట్టుగా ఒక ప్రైవేట్ తీసుకెళ్ళి దాంట్లో మాది కాదని కూడా వీళ్ళు సర్టిఫికేట్ తీసుకొచ్చారు. అట్లాంటివి చేయొచ్చు వాళ్ళ, ఎందుకంటే తేల్చడం చాలా కష్టం డీప్ ఫేక్ అయినా కూడా. కానీ మామూలుగా అయితే ఇప్పటి వరకు డీప్ ఫేక్ అంటే ఏమంటే మన శాంపుల్ తీసుకొని ఆ శాంపుల్ని దానికి ఇస్తే ఇంకా అది మన వాయిస్ని తీసుకుంటుంది. ఆ తర్వాత ఎనీ టెక్స్ట్ అక్కడ పేస్ట్ చేసి కన్వర్ట్ చేయమంటే అది వాయిస్లోకి, మన వాయిస్లోకి ఆ టెక్స్ట్ కన్వర్ట్ అయిపోతుంది అన్నమాట. అలాగా వీళ్ళు ఆ బూతులు అవన్నీ డిజైన్ చేసి చేస్తారా అంటే అంత పర్ఫెక్ట్గా చేయలేరేమని నా ఫీలింగ్ అయితే ఉంది. ఎందుకంటే మధ్యలో సబ్ టెక్స్ట్ అంటారు ఎప్పుడైనా, ఒక వాయిస్కి దేనికైనా ఒక సబ్ టెక్స్ట్ ఉంటుంది. ఆ సబ్ టెక్స్ట్ ఏఐలో ఇప్పటి వరకు అయితే క్రియేట్ కాలేదు. అందుకని ఆ సబ్ టెక్స్ట్ ఒరిజినల్ దాంట్లో ఆ సబ్ టెక్స్ట్ ఉంటుంది. అలాంటి సబ్ టెక్స్ట్ అయితే ఈ వాయిస్లో ఉంది కాబట్టి ఇది ఒరిజినల్ అనేది అనిపిస్తుంది. బట్ ఎఫ్ఎస్ఎల్లో కానీ ఇది మనకి లీగల్గా కరెక్ట్గా తెలియదు. మరి లీగల్గా దీన్ని డిమాండ్ చేసి వీళ్ళ మీద ఏమైనా కేసు పెడతారా తెలుగుదేశం వాళ్ళు అనేది చూడాలి. ఇప్పటివరకు మనం చెప్పుకునే టైంకి అయితే ఎవరు కూడా అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఎవరు కూడా తెలుగుదేశం నుంచి ఇంకా దీని మీద మాట్లాడలేదు. ఆమె కూడా స్పందించలేదు. ఆమె కూడా స్పందించి ఇది నాది కాదంటుందా, ఆమె ఛాలెంజ్ చేస్తుందా, ఇవన్నీ చూడాలి. ఆమె కానీ ఛాలెంజ్ చేసి ఇది నాది కాదు నిరూపించండి అంటే మాత్రం తెలుగుదేశం వాళ్ళు చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఛాలెంజ్ చేయకపోతే అదో ప్రాబ్లం, ఎందుకంటే ఏమి దాన్ని ఒప్పుకుంటున్నట్టు అవుతుంది. కాబట్టి మోస్ట్లీ ఆమె ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు కూడా ఛాలెంజ్ చేశాడు. ఎందుకంటే అప్పటికప్పుడు తప్పించుకోవడానికి ఛాలెంజ్ చేసేయచ్చు, నాది కాదు కదా, మళ్ళీ వచ్చినప్పుడేమో అది రాంగ్ ఇచ్చారని అని చెప్పేయచ్చు. అలాంటివి ఉంటుంది. బట్ నమ్మేవాళ్ళు నమ్ముతారు. బట్ దీంట్లో డేంజరస్ అయితే లేదు. మామూలుగా అయితే దాంట్లో ఏమో చెప్పకూడదే అట్లేం లేదు. కానీ దళితుల్ని తిట్టుంటే మాత్రం, ఆ వ్యక్తి దళితుడై ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎస్సీలు, ఆల్రెడీ ఎస్సీలు మెజారిటీ వైసీపీ వైపు ఉన్నారు. ఒక 20% 25% వీళ్ళ వైపు ఉంటారు. ముఖ్యంగా మాదిగల సెక్షన్ కొంత ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మందకృష్ణ మాదిగ చంద్రబాబు మద్దతు ప్రకటించాడు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ అంత ఉండకపోవచ్చు కానీ బట్ ఎంతో కొంత ఉండే అవకాశం ఉంది. ఆ యాంగిల్లో చూసుకున్నప్పుడు ఆ సెక్షన్స్లో వీళ్ళ మీద, తెలుగుదేశం మీద వ్యతిరేకత రావచ్చు. అంటే వీళ్ళకి ఇంకా అహంకారం పోలేదు, దళితుల్ని ఇలాగా మాట్లాడతారా అనేది. ఎందుకంటే ఆమె బాగా బూతులు విచ్చలవిడిగా వాడింది. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కనిపిస్తుంది. అంటే ఎప్పటి నుంచో ఫ్రస్ట్రేట్ అయినట్టుగా ఉంది. బట్ అది ఎప్పుడుదనేది మాత్రం తెలియదు. ఇమీడియట్గా అంటే ఈ మధ్య 2-3 రోజుల్లో, వారంలో జరిగిందా లేకపోతే అంతకుముందు ఎప్పుడన్నా అయిందా, ఏదేమైనా ఎన్నికల షెడ్యూల్ ఇవన్నీ వచ్చినాకనే జరిగినట్టుగా కూడా అర్థమవుతుంది. సో మేబీ ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు. ఎందుకంటే ఆమె చంద్రబాబు వెళ్ళట్లేదు కాబట్టి కుప్పంలో ఆమె ఎప్పటి నుంచో ఉంది. ఆమె చాలా బాగా ట్రై చేస్తున్నారని ఆమెకు మంచి పేరు కూడా వచ్చింది. ఈ కాంటెక్స్లో ఇలాంటిది రావడం ఖచ్చితంగా అటు భువనేశ్వరికి, ఇటు తెలుగుదేశం కూటమికి కూడా ఇబ్బంది. రెండోది కుప్పంలో కూడా కొంత దానివల్ల ప్రాబ్లమ్స్ జరగచ్చు, ముఖ్యంగా ఈ దళిత సెక్షన్. ఎందుకంటే వీళ్ళు ఆ వ్యక్తి దళితుడా కాదా అనేది, ఆ వ్యక్తి బయటికి రాలేదు, అతను ఎవరో కూడా తెలియదు. కానీ వీళ్ళు దళితుల మీద బూతుల దాడి అన్నట్టుగా వీళ్ళు ప్రచారం చేసేస్తూ ఉన్నారు. అది ఎంత నిజమనేది తెలియదు. బట్ ఆడియోని మనం డికన్స్ట్రక్ట్ చేసి చూస్తే, నీకంటే నేను పెద్ద కులం అంటే అర్థం తనకంటే సోకాల్డ్ చిన్న కులాలని ఆమె ఉద్దేశంగా కనపడుతుంది. సో చిన్న కులాలు అంటే ఏబీసీలో, దళితులో అయ్యిండే ఛాన్సే ఎక్కువ కనిపిస్తుంది. ఈ యాంగిల్లో మరి ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి.